ఇక తెలంగాణకు మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ 4-5 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే అలాగే ఈదురుగాళ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీలోనూ వచ్చే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మరి ఇంకా మరో వారం రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, గుడ్ మార్నింగ్ అమూల్య. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు పడడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా వరిధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయలేదు. దాంతో కూడా మిగిలిన వరిధాన్యంలో కలవడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా తడిసినటువంటి వరిధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అయితే రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే 24 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. ఇక ఈ నెల మే 22 అంటే ఈ నెల 22వ తేదీ నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. 4-5 రోజులు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనము నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఇప్పటికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం కూడా ఏదైతే మే 22 నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నది కూడా జిల్లా కలెక్టర్ ఏదైతే జిల్లా కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం నుంచి కూడా అధికారులకు కావచ్చు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అందడం జరిగింది. దాంతో కూడా ఎక్కడైతే వాతావరణానికి సంబంధించి ఏదైతే వర్షాలు భారీగా కురిస్తే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా అధికారులు అయితే కొంత అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సూచనలు సలహాలు చేస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఇక ఈ నెల 31న కూడా ఏదైతే మే 31న కూడా అంటే కేరళను తాకే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ హెచ్చరించి మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొత్తం కూడా ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వరిధాన్యం తడవడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక మరికొన్ని రోజుల్లో 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మిగిలిన వరిధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేయాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా మరో 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికారులందరూ అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అమూల్య, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. రైట్, ఇక మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ రెడీగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, మరి మరో వారం రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వర్షాలతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. మరి నల్గొండకు సంబంధించి ఈ వర్షానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్?
అమూల్య, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలతో పాటు పిడుగులతో కూడిన మెరుపులు వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము పండించిన ధాన్యాన్ని కళ్ళాలలో వేసి ఇంకా అమ్ముడు ఈ ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతుండగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు ఇండ్లలోకి నీరు కూడా వచ్చి చేరుతుంది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు ఉంటాయని రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడంతో ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ నెల 22, 23లో భారీ నుంచి అతి భారాలు వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, బయటికి ఎవరు రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడంతో ఇప్పటికైతే ప్రజలైతే అందరూ కూడా అప్రమయ్యారు. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐకేపీ సెంటర్లలో ధాన్యం నిల్వలు ఉండడంతో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనాలని కూడా రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జూన్ 1 నుంచి నైరుతి ఋతుపవనాలు కూడా కేరళను తాకి జూన్ 10 నాటికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. మొత్తానికైతే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాస్త వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు. కానీ రైతులు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉండే ప్రజలు ఈ భారీ వర్షాలతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. అమూల్య, రైట్ కిరణ్, ఇప్పుడు చూసినట్టు మరి ఐకేపీ సెంటర్లలో ధాన్యం అయితే చాలా ప్రదేశాల్లో తడిసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ రైతులను ఆదుకోవడానికి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? మరి దీనికి సంబంధించి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అయితే ఐకేపీ సెంటర్లలో దాదాపు నెల రోజుల నుంచి కూడా పండిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్ల నిర్వాహము, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సమన్వయ లోపం వల్ల ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నాయి. కొంత ధాన్యం కూడా మొలకెత్తడంతో ఇటు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు రోడ్డెక్కడంతో పాటు పంటకు 500 బోనస్ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు రైతాంగాన్ని సకాలంలో ప్రభుత్వం పట్టించుకోక తడిసిన ధాన్యంతో పాటు ఐకేపీ సెంటర్లు ఉన్న ధాన్యాన్ని కొనలేకపోవడంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న భయంతో రైతులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.